ఓకే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఈ వీడియోలో మనం పైథాన్ యాజ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే పైథాన్ అనేది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎట్లా పనిచేస్తుంది. ఆల్రెడీ పైథాన్ ఈజ్ అన్ ఆల్ రౌండర్ అని చెప్పుకున్నాం. అక్కడ నుంచి పైథాన్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎలా వాడతామో చెప్పుకున్నాం. అక్కడ నుంచి నౌ వీఆర్ ఇన్ ద టాపిక్ ఆఫ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, రైట్? ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు, ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, మీకు తెలుసుండాలి దట్ వాట్ ఈజ్ అ ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఏంటో మీకు తెలుసుండాలి, రైట్? ఫంక్షన్ అంటే ఏం లేదండి, ఇట్స్ అ బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే అది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. అది యూజువల్గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా, అది ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అప్పుడు మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇట్స్ అ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ కాల్డ్, రైట్? అంతవరకు సరిపోతుంది బిగినర్ లెవెల్లో. సో ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేశాను, అదే ఫంక్షన్ని కింద కాల్ చేశాను. సో F1 ఈజ్ అ ఫంక్షనల్ నేమ్. ఓకే. సో ఎప్పుడైతే నేను కాల్ చేశానో ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఇట్లా మొత్తం కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో ఈ లైన్ అంటే నేను కాలింగ్ అనేది మళ్ళీ చేస్తే, ఇఫ్ నేను మళ్ళీ చేశాను అనుకో కాలింగ్ అనేది, సో ఐ కెన్ అదంతా కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇట్లా పైథాన్లో మనం ఫంక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పైథాన్ ఈజ్ ఆల్సో యాక్టింగ్ లైక్ దిస్ యాజ్ అ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నది చూద్దాము. ఓకే. అంటిల్ దెన్ కీప్ డ్రాయింగ్. డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ ఓన్లీ ఇన్ మన భాషలో. థ్యాంక్ యూ.